ఈ పడని వారిని అస్మదీయుల లిస్టులో నుంచి తస్మదీయుల లిస్టులోకి జడ్జ్ చేసేసి, ఈ పదానికి పెద్దగా అర్థాలు ఉండవు కానీ అస్మదీయులు తస్మదీయులకి ఒకప్పుడు మనల్ని మోసిన వ్యక్తులే ఈ రోజున మన మీద విమర్శలు చేస్తుంటే దాన్ని తట్టుకోలేని ఒక నైజం, ఉక్రోషం, ఆక్రోషం, ఆగ్రహం, రోషం, పౌరుషం, ఇట్లా రకరకాల భావోద్వేగాలన్నింటినీ కలగలిపి చివరికి అవతల వాడి మీద కోవర్ట్ ముద్ర చేస్తారు. నేను అంతకుముందు ట్విట్టర్లో కొద్దిగా మన వీడియోలు పోస్ట్ చేసేటప్పుడు కొన్ని ఐడియాలను చూసేవాళ్ళం. అవి ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద విమర్శలు, టీడీపీ ప్రభుత్వానికి అనుకూలంగా కొన్ని అంశాలను పోస్ట్ చేసేవాళ్ళు. వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ ప్రభుత్వం అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని పోస్టులు పెడుతున్నారు. అంటే వ్యతిరేకంగానా అంటే ఆ ఇష్యూ బేస్డ్గా. ఇది గత 4 ఏళ్ళు ఇప్పుడు ఈ సంవత్సరం చూసిన వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే సడన్గా వీళ్ళు స్టాండ్ మార్చుకున్నారేమో అనిపిస్తుంది. కొంతమంది మాత్రం లేదు, అప్పుడు ఆ ఇష్యూ మీద వాళ్ళ స్టాండ్ వినిపించారు, ఇప్పుడు ఈ ఇష్యూ మీద వీళ్ళ స్టాండ్ వినిపిస్తున్నారు అని కొంతమంది మాత్రమే సరి చెప్పుకోగలరు. ముఖ్యంగా టీడీపీకి సంబంధించిన వాళ్ళకి మాత్రం ఇది మింగుడు పడని విషయం. అందుకోసం ఏం చేస్తారంటే వాళ్ళ మీద కోవర్టు అనే ముద్ర చేస్తారు. లేదు, వాళ్ళ వివేచన లేదు, విచక్షణ లేదు, అజ్ఞానులు అనే ముద్ర చేస్తారు. మీరు ఏదైనా పాలసీని తీసుకొస్తే దానిని కాస్త వ్యతిరేకంగా మాట్లాడినా వెంటనే విమర్శలు చేసినా వీళ్ళకి విచక్షణ లేదంటారు, కోవర్టులు అనేసేస్తారు. ఇంకా ఇక మామూలుగా పేటీఎం బ్యాచ్ అంటారు, అమ్ముడు పోయారంటారు. ఎవరి గురించి చెప్తున్నానంటే నేను నలమోతు చక్రవర్తి అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఒక వారం రోజుల క్రితమో మరి ఈ 2-3 రోజుల క్రితమో ఒక వీడియో పెట్టారు. అదేంటంటే లులు సంస్థకి భూములు కేటాయించడం పైన ఆయన స్టాండ్ ఏంటో ఆయన చెప్పాడు. ఇది చాలా పెద్ద స్కామ్ జరుగుతుంది, నేను నిరూపిస్తాను అని. ఇంకా వెంటనే వీళ్ళు దాడి బిగించేశారు ఆయన మీద. సహజమే కదా, నువ్వు అమ్ముడు పోయావని, నువ్వు పేటీఎం బ్యాచ్లో చేరిపోయావని, నువ్వు అలాంటోడు ఇలాంటోడు అంటే. ఇది ఎలా ఉందంటే దానికి తోడు ఆయన ఏం చేశాడంటే 2 రోజుల క్రితము సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ ఎన్వి రమణ గారు నన్ను గత ప్రభుత్వం వేధించింది అన్నప్పుడు ఇంకా చాలా ఘాటుగా పెట్టాడు ట్విట్టర్లో కామెంట్. ఏమనంటే, సరే నువ్వు మిమ్మల్ని అంత వేధించిన ప్రభుత్వం మిమ్మల్ని ఊరేగించినప్పుడు ఎందుకు పొంగిపోయారు? రహస్యంగా నోవాటెల్ హోటల్లో జగన్మోహన్ రెడ్డిని ఆయన సతీమణి ఎందుకు కలిశారని ఒక ప్రశ్న వేసి మనకి మానేపల్లి సిబిఐ డైరెక్టర్ చేశారు నాగేశ్వరరావు గారు. ఆయన ఏం చేశాడంటే నా మీద టార్గెట్ చేశారు అంటుంటే అప్పుడు సుప్రీంకోర్టు జస్టిస్గా ఉన్న మీరేం చేశారు? మరి మీరు ఆయన మీద చర్య తీసుకోవడానికి ఎందుకు వెనకాడారు? మీరు అసమర్థులా లేకపోతే అవినీతి పరులా అని ప్రశ్నించాడు ఆయన. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ లెవెల్కి కూడా వెళ్ళాడు ట్విట్టర్లో. ఏమని అంటే, మరి మీ చేతుల్లో అధికారం ఉన్నప్పుడు, న్యాయ వ్యవస్థలో అత్యున్నత స్థాయిలో ఉన్నప్పుడు మీరు ఎందుకు చర్య తీసుకోలేకపోయారో అన్నాడు ఆయన. సరే, ఆయన అలా పక్కన పెడితే నలమోతు చక్రవర్తి అనే ఈయన ఈ 2 ట్వీట్లతో ఏంటంటే మొత్తం టీడీపీ వాళ్ళందరికీ యాంటీకి మారిపోయాడు. అంటే ఆయన మారలా, వాళ్ళు అనుకుంటున్నారు. మనకి ఎప్పుడైనా సరే ఒక ఇష్యూ మీద మాట్లాడుతుంటే వెంటనే అతనికి ఒక పార్టీ ముద్ర అంటగట్టడం. ప్రతి వ్యక్తికి పలానా పార్టీ పట్ల ఇంట్రెస్ట్ ఉంటుంది, అభిమానం ఉంటుంది. న్యూట్రల్ ఏంటి, న్యూట్రల్ ఎవడన్నా ఉండగలరా అట్లా అసలు? అయితే ఒక సమస్య లేదంటే ఒక అంశం మీద స్పందించేటప్పుడు దాని మీద ఒక స్టాండ్ ఉంటుంది. ఆ స్టాండ్నే పట్టుకొని వీడు ఫలానా వాడికి అనుకూలంగా మాట్లాడాడు, వ్యతిరేకంగా మాట్లాడాడు అనుకోవడం తప్పు. రాజకీయ నాయకులు అనుకుంటారు, పార్టీలు అనుకుంటాయి, నువ్వు నేను తీసుకున్న పాలసీకి వ్యతిరేకంగా ఎట మాట్లాడతావు అని. ఫర్ సపోజ్ ఇప్పుడు మన జడా శ్రవణ్ కుమార్ గారు, ఆయన ఒక జోకర్ అయిపోయాడట. ఎవరు? ఈ కుండబద్దలు అని చెప్పేసి ఒక నెత్తినోరు బాదుకునే ఒక వ్యక్తి. అప్పట్లో జడా శ్రవణ్ జోడు జారింది, జోకర్ అయ్యాడని పెడుతున్నాడు ఆయన. అంటే ఒకప్పుడు మనల్ని మోసిన వాళ్ళు ఇప్పుడు తోస్తున్నారు అనే ఫీలింగ్ వీళ్ళకి. కానీ అప్పుడు వాళ్ళు కూడా ఏం మొయ్యల. వాళ్ళు అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్యాయం కానివ్వండి, వీళ్ళు అనుకుంటున్నటువంటి అక్రమం కానివ్వండి, దానికి వ్యతిరేకంగా మాట్లాడారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏదన్నా చేస్తున్నప్పుడు అందులో వీళ్ళు అనుకుంటున్న తప్పు గురించి మాట్లాడుతున్నారు.
అంత మాత్రం చేత వాళ్ళందరూ అమ్ముడుపోయారు. అంటే అమ్ముడుపోయే వాళ్ళు అయితే మన పక్క ఉన్నప్పుడు మాత్రము సచ్చీలురు అయ్యి అవతల పక్షం వైపు కాస్త మాట్లాడారు అనగానే, లేదు మనకి వ్యతిరేకంగా మాట్లాడారు అనగానే వెధవలు ఎలా అయిపోతారు? ఇది ఆలోచించాలి కదా. ఇష్యూ బేస్డ్గా ఇప్పుడు ఆ నల్లమూతి చక్రవర్తి కావచ్చు, ఇంకొక వ్యక్తి కావచ్చు, మనం తీసుకున్న స్టాండ్కి వ్యతిరేకంగా మాట్లాడితే తను తీసుకున్న స్టాండ్లో తప్పులేంటో ఏకరవ పెట్టండి. అంతేగాని అతని మీద మనకున్న భావోద్వేగాలన్నింటినీ గంపగొత్తగా పడేసేసేసి అతను అది అని ముద్రేసి సంతోషపడితే విషయం ఇంకాస్త వికటిస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు రఘురామకృష్ణరాజుకి ఏమి నొప్పి కలిగిందో తెలియదు, కానీ అప్పుడు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడింది. ఆ వ్యతిరేకతని టీడీపీ బాగా క్యాష్ చేసుకుంది. ఈయన టీడీపీ నుంచి ఆ రేంజ్లో క్యాష్ చేసుకోలేకపోయాడు అని ఆయన కూడా ఫీల్ అవుతున్నాడు కాబట్టి ఇప్పటికీ నిష్ఠూరంగా మాట్లాడుతుంది. ఇదంటే ఏంటంటే లాభ నష్టాల బేరీస్ రాజకీయాల్లో ఈయన వరకు. ఆయనే రేపొద్దున ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాడు అనుకోండి, మాట్లాడగలడా? మాట్లాడాడు అనుకోండి, అప్పుడేమంటారు? ఇది మేము ఊహించిందే అంటారా? అంటే పదవి వస్తే ఒకలాగా, పదవి రాకపోతే ఒకలాగా మాట్లాడే వాళ్ళ మీద మనం ఏమైనా చేయొచ్చు. కానీ ఒక ఇష్యూ మాత్రమే తీసుకున్నప్పుడు ఆ ఇష్యూకి పర్టైనింగ్గా ఉండాలి అనేది మా అభిప్రాయం. లులు గురించి ఇదే జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే, ఇదే చక్రవర్తి దాన్ని వ్యతిరేకించి ఉంటే, చక్రవర్తి గారిది ఇప్పుడు మాట్లాడుతుంది తప్పు, ఏబి వెంకటేశ్వరరావు మాట్లాడేది తప్పు, జడా శ్రవణ్ మాట్లాడేది తప్పు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏమి విమర్శలు చేశాడో అవే విమర్శలు అప్పుడు ఆయన చెప్పింది కరెక్ట్ అని చెప్పినా, లేదు సైలెంట్గా ఉన్నా వీళ్ళ వాదనకు ఒక నైతిక మద్దతు దొరుకుతుంది, ఒక మొరాలిటీ ఏర్పడుతుంది. ఇప్పుడు అమరావతికి సంబంధించి చాలామంది అడుగుతారు, మీరేంటి రాజధానికి వ్యతిరేకమా అనుకూలమా? రాజధానికి వ్యతిరేకమా అనుకూలమా అనేది కాదు. మాకు రైతులు ల్యాండ్ ఇచ్చారు, ఆ ల్యాండ్ని ఈ ఉద్దేశం కోసమే ఇచ్చారు. చట్టంలో ఉందా దీనికే వాడాలని వాడండి, లేదా నైతికతకు సంబంధించిన విషయం. ఈ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన ఉద్దేశాన్ని అర్థం చేసుకొని అక్కడ బిల్డింగులు కట్టాలి, వాళ్ళకి ఇచ్చిన ఒప్పందాలను అమలు చేయాలి. ఇది మనం చెప్పాం. అది అర్థం కాదు, అప్పుడు అర్థం కాదు, ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారు కాలయాపన చేస్తూనే ఉన్నట్టు కదా, మరి దాన్ని ప్రశ్నించకుండా ఉండటమే మంచివారి లక్షణం అనుకున్నారనుకోండి, అనుకోని. కానీ ప్రతి వాళ్ళు అలా ఉంటారు కదా. వీళ్ళందరినీ నేను చాలా గొప్పగా చూసుకుంటున్నాను అని చెప్పిన ఆయన గొప్పగా చూసుకోవాలి, చూసుకున్నట్టు కనిపించాలి. అవి వదిలేసి మనల్ని ఒకప్పుడు మనకు మద్దతుగా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోవాలి, కొత్త ప్రభుత్వం రావాలి, సమస్యలు తీరాలి అని కోరుకున్న వాళ్ళందరూ అదే స్టాండ్తో ఇప్పుడు కూడా ఉండాలి అని మీరు కోరుకోవచ్చు. కానీ అలా ఉండటం కుదరదు, జరగదు. ఇది నేను చెప్పదలిచింది.